సమాధానం ఒకసారి చెప్పడం మొదలెడితే రోజూ చెప్పాలా? ఇలాంటి సందేహాలు ఏవో బీజేపీకి లేకపోతే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపిస్తుంది. సార్, నేను చాలా స్పష్టంగా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క విదేశాంగ విధానాన్ని మోడీ గారు చాలా సందర్భాల్లో స్పష్టం చేశారు. నేషన్ ఫస్ట్, మనకి ఫస్ట్, మన నేషన్ తర్వాతనే మిగతా అన్ని కూడా. మన విదేశాంగ విధానం పూర్తిగా చాలా స్పష్టంగా ఒకటే పదంలో చెప్పాలంటే, మా దేశం నాకు ఫస్ట్. నేషన్ ఫస్ట్ అనే దీని మీదనే ఏ దేశంతో చర్చలు జరిగినా, ఏ దేశంతో సంప్రదింపులు జరిగినా, ఏ దేశంతో ద్వైపాక్షిక ఒప్పందాలున్నా, ఏ దేశంతో ఏ ఒప్పందాలు సంతకం పెట్టినా అవర్ నేషన్ ఈజ్ ఫస్ట్, మన దేశం మనకు మొదట అనేటువంటి అంశం మీదనే జరుగుతుంది. కాబట్టి అమెరికా ఏమంటుంది, ఎట్లా అంటుంది దాని మీద ఇప్పుడు పుల్లారావు గారు చెప్పిన ఒక పాయింట్ కరెక్ట్. అమెరికా ఏమంటుంది కాబట్టి ఇక్కడ రాజకీయంగా దుందుడుక మాట్లాడాలా, రాజకీయంగా ఇమేజ్ చేయాలి, ఇమేజ్ దెబ్బతీయాలా, ఇటువంటి అంశాల విషయంలో ఈ రోజున బాధ్యతతో కొన్ని పక్షాలు వ్యవహరించకపోవడం కూడా ఒక సమస్య సార్. నేను యుద్ధం అనేది ఎవరు కోరుకోవట్లేదు, భారతదేశం కూడా ఆపరేషన్ సింధూర్ చేసిన యుద్ధం అని మనం అనడానికి లేదు. అట్లా యుద్ధం అది ఒక లిమిటెడ్ స్ట్రైక్, అది సర్జికల్ స్ట్రైక్ టైప్ లో ఒక లిమిటెడ్ స్ట్రైక్. అది దాన్ని సింధూర్ని ఆయన ఆపినాడా అంటే ఆపలేదు. అప్పుడు అమెరికా చెప్పుకుంటది కూడా, మీకు భారత్ బంగ్లాదేశ్ యుద్ధంలో కూడా 7 fleet పంపించి పాకిస్తాన్ మద్దతుగా అమెరికా ఆ రోజు ఉన్నది. కాబట్టి అమెరికా ఎప్పుడు భారతదేశం వైపే ఉంది. భారతదేశం యొక్క మిత్రపక్షం అంటే కాదు, భారతదేశానికి ఎవరు భారతదేశానికి వస్తారో వాళ్ళందరూ భారతదేశం యొక్క మిత్రపక్షమే. అది రష్యా వచ్చిన మిత్రపక్షమే, అమెరికా వచ్చిన మిత్రపక్షం. అమెరికా కూడా చాలా సందర్భాల్లో భారతదేశాన్ని ఆదుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. అందుకోసమే దేశం నెంబర్ 1 అనుకున్నప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడం కోసం వ్యూవర్స్ కి. ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వం నడుస్తుంది బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో. మీకు గుర్తుంటే 90s లో ఆ ప్రాంతంలో తాలిబాన్తో భారతదేశానికి సంబంధాలు ఎక్కడ అసలు కనెక్టే లేదు సార్. ఎక్కడ మన ఎంబసీ అక్కడ లేదు, మనకి ఇక్కడ సంబంధం లేదు. అదే తాలిబాన్ల తర్వాత మనం చాలా పెట్టుబడులు పెట్టినాం బంగ్లాదేశ్ లో, చాలా సహాయం చేసినాం, ఆర్థిక సహాయం చేసినాం. అవసరమైతే వాళ్ళకు బంగ్లాదేశ్ లో వచ్చినటువంటి ఎత్తుకేక కూడా మనం ఫ్రీగా మనం చాలా పంపించినాం. కాబట్టి బంగ్లాదేశ్ మనకు అవసరం పొలిటికల్ గా, జియో పొలిటికల్ సిచ్యువేషన్ లో బంగ్లాదేశ్ తో కానీ అట్లని చెప్పి చైనాతో కూడా మనం గుట్టలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చైనా కూడా బార్డర్ ను వాజ్పేయి గారు చాలా సందర్భాలు చెప్పేవారు, యూ కెనాట్ చేంజ్, మేమే చేంజ్ యువర్ వైఫ్ బట్ యూ కెనాట్ చేంజ్ యువర్ నైబర్ అనేటువంటి ఉంటాడు. కాబట్టి భారతదేశం యొక్క ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క విదేశాంగ విధానం నేషన్ ఫస్ట్ అనేటువంటిదే ఉంది. కాబట్టి అది ట్రంప్ మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా నేషన్ ఫస్ట్ కాన్సెప్ట్ లోనే మనందరం కూడా ఆలోచించాలి, పనిచేస్తున్నాం కూడా. దాన్ని ఆ ప్రశ్న విదేశాంగ విధానాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో మనం గతంలో కూడా ఉన్నాం కదా. గతంలో 90వ దశకంలో మనం ఏ ఒప్పందాల మీద సంతకాలు పెట్టామో ఆ ఒప్పందాల యొక్క ఎవరి ఒత్తిడితో ఒప్పందాలు సంతకం పెట్టాం. మనం ఈరోజు అనుకుంటున్నాం, ఈరోజు 91లో 92లో ఎవరి ఒత్తిడితో ఒప్పందం సంతకం పెట్టాం. మన బంగారం వాడు దాచిపెట్టకపోయింది అనేటువంటిది ఒకటి తప్పిస్తే, ఘాట్ ఒప్పందం కావచ్చు, ట్రిప్స్ ఒప్పందం కావచ్చు, మిగతా అనేకమైనటువంటి ఒప్పందాలు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఒప్పందం కావచ్చు, అనేకమైన ఒప్పందాలను అమెరికా ఒత్తిడి కదా, అమెరికా మన మీద ఒత్తిడి సంతకం పెట్టినాం కదా. కానీ అదే దావోస్ లో వాజ్పేయి గారి ప్రభుత్వము మురసోలి మరణప్పుడు మనం గౌరవపడాలి. మురసోలి మరణ లాంటి పెద్ద నాయకులు మన దగ్గర ఉన్నందుకు. ఆ కాలంలో డిఎంకే పార్టీ నేను మాట్లాడలే, కానీ వారు సంతకం పెట్టాలనుకున్నప్పుడు దావోస్ లో మొత్తం ప్రపంచాన్ని ఏకం చేశాం కదా అమెరికా వ్యతిరేకంగా. అమెరికా ఎంత ఒత్తిడి చేసినా మనం సంతకం పెట్టకుండా దాన్ని ఆపగలిగినాం కదా కొంత టు సమ్ ఎక్స్టెంట్. అందుకోసమనే మన దేశం యొక్క ఇంట్రెస్ట్ మనం కాపాడుకోవడం కోసం విదేశాంగ విధానం ఉండాలి తప్పిస్తే మనం ఎవరికి లొంగాల్సిన అవసరం లేదు. నా రష్యాకు లొంగాల్సిన అవసరం లేదు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ లో భారతదేశం కూడా, ఉక్రెయిన్ తో కూడా భారతదేశం మాట్లాడింది, రష్యాతో కూడా భారతదేశం మాట్లాడింది. అప్పుడు ఆఖరు యుద్ధం స్టార్ట్ అయినప్పుడు కూడా ట్రంప్ అప్పుడు లేదు అధికారంలో, లేదు ట్రంప్ అక్కడ, బైడెన్ నుండి అప్పుడు అధికారంలో అమెరికాలో, అయినా కూడా భారతదేశం నెగోషియేట్ చేసింది కదా. కాబట్టి ట్రంప్ వస్తేనే చేస్తారనేటువంటి పొలిటికల్ ఈ స్టేట్మెంట్ల కంటే ఎక్కువ నేషన్ ఫస్ట్ కాన్సెప్ట్ లో బీజేపీ పనిచేస్తుంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని మనం గౌరవిద్దాం. అదే కోణంలో ట్రంప్ ఇంకో 3 ఏళ్ళు ఉంటాడు, తర్వాత ఏమవుతుందంటే మనకు తెలియదు. తర్వాత 3 ఏళ్ళ తర్వాత, కాబట్టి భారతదేశం 3 ఏళ్ళు ఉంటది కదా. లేకపోతే బీజేపీ ప్రభుత్వం అని కాదు కదా, ఇంకో ప్రభుత్వం వస్తుంది, బట్ దేశం ఉంటది కదా. అందుకోసం దేశం ఫస్ట్ అనుకున్నప్పుడు దేశం దృష్ట్యా దేశానికి ఏది అవసరమో అది మనకు మంచిది, భారతదేశానికి ఏది అవసరమో అది మనకు మంచిది. అదే కోణంలో పనిచేయాలి. అది పాకిస్తాన్ తో నిజంగా ఫుల్ ఫిట్ యుద్ధం అవసరం అనుకుంటే అదే చేద్దాం మనం. అందుకోసం మనం నిజంగా యుద్ధం అనుకుంటే అదే చేయాలి. మన దేశానికి ఏది అవసరం, మన దేశానికి మన నాయకత్వం నిర్ణయించాలి.
ట్రంప్ ఎవరు చెప్పడానికంటే ట్రంప్ ఆయన ఏమైనా చెప్పుకోని కాక మాకు మనం మంచి సలహా అనుకోండి తీసుకుంటాం, తప్పు కూడా ఏం లేదు కదా, మంచి సలహా తప్పకుండా తీసుకోవాలి. ట్రంప్ చెప్పినా తీసుకోవాలి, పుతిన్ చెప్పినా తీసుకోవాలి. మనం చాలా సందర్భాలు కూడా ఉన్నాయి. మలేషియా చెప్పినా తీసుకుంటాం, మన చిన్న దేశాలు చెప్పినా కూడా తీసుకుంటాం. కాబట్టి మన సంబంధాలను పొరుగు దేశాలతో సంబంధాలు, విదేశీ సంబంధాలు నేషన్ ఫస్ట్ కాన్సెప్ట్ లో ఉండాలి. అదే